బుడిమకాయ పచ్చడి అని దాంట్లో కారం వేసినాం. దాంట్లో కారం వేయలేం. దాంట్లో ఇంట్లో కారం వేస్తాం. కలర్ చూడు ఎంత కామైంది. కారం లాగానే అయిపోయింది. మంచి కలర్ వచ్చేసింది. సూపర్ కలర్. చూస్తేనే తినబుద్ధి అవుతుంది. మెంతి పొడి, అల్లం వెల్లిగడ్డ, పసుపు, జీలకర్ర పొడి, ఆవాల పొడి, మెంతి పొడి, జీలకర్ర పొడి. పోయిన సంవత్సరం కూడా ఉన్నాయి నీకు మిగిలినవి ఉన్నాయి కదా, జీలకర్ర పొడి, ఇది మెంతం పొడి. పోయిన సంవత్సరం కూడా ఉన్నాయి. పడేసేసిన ఇక. మమ్మీ నాన్న ఏమేం చేస్తుంది చూడు. పప్పు వేసింది. ఇంకేం వేసింది? ఉప్పు వేసింది. అమ్మవారి పండుగ అప్పుడు అయితే మస్తు చేస్తావు నాన్నిది. మేము పప్పులు అవి ఇవి చేసి తినము. దీంతోనే తినేస్తాం. మమ్మీ ముట్టుకోక ఉప్పుని ముట్టుకోక పెట్టుకోక. ఆయ అయితే నీ ఇష్టం. ఆయ అయితే నీకు తెలియదు, నాకు తెలియదు. అమ్మా తన్వి కొడతా నిన్ను. ఏందని? ఆవాల పొడి, ఆవపిండి, అవి పండ్లు అయినా కానీ ఏం కాదుగా నాని. ఇట్లా పండు అయితే ఏం కాలేదుగా. కాయ పండు అయితే ఏం కాలేదుగా. మా అమ్మ ఇక నాన్న ఏం చేసినా చూడాలి మనం మొత్తం. ఊక నాని కొడుతుంది నిన్ను. ఇప్పుడు పని చేసేటప్పుడు ఇట్లా చేయదు పిచ్చి చేతలు. అమ్మ కొట్టాలా నిన్ను? చెప్పు. ఇట్లా సతాయిస్తారా ఎవరైనా సరే? ఈ ఉప్పు మన కూరలకు వేసుకోవచ్చుగా నాని. అది దిష్టికి ఇట్లా తీసేసేది ఆడదైతే. దీన్ని వేసుకోనిలే. తన కొత్తది ఇంకో ప్యాకెట్ ఉన్నాయి, వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు. ఉప్పు కూడా అందాద పోతే వేయాల. నిమ్మకాయ ఉందా? ఉంది. అమ్మ కొడతా నిన్ను. పడకరావాలా నాని? పడకరావాలా? రెండు పోయాలా? పోస ఒక చెంచాల వెండు. చెంచాను గిన్నెను, చిన్న గిన్నెను.
వద్దు నాన్న. వద్దు వద్దు వద్దు. రెండు నిమ్మకాయలు పిండి నాని, రెండు నిమ్మకాయలు పిండినా సరిపోతుందా? ఇది కూడా ఏండ్లు ఉంటుందా నాని? ఇది కూడా చాలా రోజులు ఉంటుందా? పెట్టిన సంతా దీని వచ్చేది. లేబెట్టవుడు ఉప్పుకేంచి లేవు. ఉప్పులో వండుకున్నావు ఏంది? లేనా లే, ఉప్పులో వండుకోకూడదు. ఉప్పులో వండుకోద్దు. ఉప్పు చూడు మొత్తము కాయైతే కళ్ళ కాయవుతుంది. ఏమనుకున్నావు? సుమంటుంది. అలిగినవా? ఎందుకు పెట్టావు? ఏంది చూసినావా నాని? నన్ను తిట్టిండ్రు, నేను అందుకే అలిగిన అంటుంది. నాని నన్ను తిట్టిండ్రు, నేను అందుకే అలిగిన అంటుంది. పోనీ పోనీ సోని అవుతుంది కదా. చూసినావా నా బిడ్డ అలుగుతుంది. నన్ను తిట్టిండ్రు, నేను అలిగినానంట. ఇట్లా ఉంది కథ. ఏం కాలుగొద్దు బిడ్డ, అది తీసుకోవద్దు బిడ్డ. మళ్ళీ అవుతుంది కదా ఉప్పు తీసుకున్నది అంటే అలుగుతారు. అక్కడ చూసినా ఉప్పుతో చల్లుతారు ఎవరన్నా? ఉప్పు చల్లుతారా బిడ్డ ఎవరన్నా? దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందా? దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూడండి. దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంతేనా నాని? ఇక అయిపోయింది అయ్యా. ఇది కూడా ఒకటి మూసేసి పెట్టాలనా? ఇది కూడా ఏం నొక్కుతానా? ఇంకా దోసకాయ పచ్చడి ఒకటేమో. ఇదేంది నాని? అది నువ్వుల పచ్చడి. ఇది నువ్వుల పచ్చడి రెడీ చేసింది నాని. ఆ నూనె కూడా తీసుకురా. తీసుకొస్తా. అది ఏంటి? అది అదేందో కాలేదా నాని? ఆ నూనె తీసుకురా, పోసేస్తే అయిపోతుంది నువ్వుల పచ్చడి. చల్లగాలే నాని, చల్లగాలే. చాలా వేడి ఉందా? వేడి తెలిసేపు అయినా పోతాం. అన్గాడు కన్నా పెట్టేది. అవు కదా, జరిగి పెట్టట్టు జరి. ఒక జర్నల్ ఎత్తు బెట్ట. చాలా వేడి ఉంది. చాలా వేడి పెట్టి అయిపోతుంది సార్. అవు కదా నాని, మర్చిపోయినా దాంట్లో. బకెట్ అయితే నీళ్ళు పెట్టేసి చెప్తున్నా. అంటే ఎట్లా చేస్తా అంటే నాని, ఒక నీళ్ళ సుక్క పడకుండా బకెట్ నీళ్ళు ఉంటాయి కదా, నీళ్ళు ఇట్లా పెడతా కదే జరసేపు. ఒక్క చుక్క పడ్డా కానీ తప్పు ఖరాబ్ అవుతుంది. అయ్యో చల్లగా అవుతుంది. ఇగో అప్పర్సంత పెడితే అయిపోతుంది. మనము నేను నీళ్ళు ఒక సుక్క పెట్టకుండా పెడతాను నాని. ఇట్లుంది కదా, ఇప్పుడు ఇది బకెట్ కదా, ఈ బకెట్ ఇక్కడ పెట్టుకొని వస్తా. వద్దు, మళ్ళీ ఒక్క సుక్క మనం పోస్తుంటే నీళ్ళ చుక్క పడితే తుక్కు ఖరాబ్ అయిపోతుంది అంటున్నాం. మనం ఇట్లా పోస్తాం కదా. ఓకే నాని, ఓకే ఓకే. చల్లగా చల్లగా అయిందా? నూనె అందులో పోస్తే 2 తొక్కులు రెడీ. ఇంట్లో నూనె సరిపోయిందా నాని? ఇంట్లో నూనె సరిపోయిందా? సరిపోయిందా? అదే చల్లగా అయితే అయిపోతుంది. ఇక చల్లగా అయిందా? అప్పటిసారి పెట్టినట్టే అయిపోతున్నాయి కదా నాని. పోసేసింది నూనె.
ఇది చూపించుకో. ఆ. రెండు తొక్కులు అయిపోయింది. 2 తొక్కులు అయిపోయినాయి. ఇది నువ్వులు ఆవకాయ తొక్కు, ఇది నాని బుడిమకాయ తొక్క, నిమ్మకాయ పచ్చడి, బుడిమకాయ పచ్చడి, ఇది నువ్వుల పచ్చడి. నువ్వుల పచ్చడి. అయిపోయింది. మా నాన్న చేసింది చూడండి. ఎంతమంది కావాలన్నా కానీ మా నాన్న వచ్చి పెడతా చూడు, పచ్చడి చానియాలి. ప్రాణంతో పెడుతుంది, అట్లానేం కాదు. నాని చేతి రుచి మంచిగా ఉంటుందని పెట్టించుకుంటున్నాను నేను, కావాలని. మరి మా ఆయనతో మా ఆయన అయితే సంవత్సరం నుంచి అడుగుతున్నాడు, నాన్నతో పెట్టియవా ప్లీజ్, నాన్నతో పెట్టియవా ప్లీజ్. సంవత్సరం నుంచి ఆయన మొగమాటం ఎక్కువ, అడుగాడు ఎక్కువ, కానీ నన్ను ఊరికి అడుగుతాడు పెట్టి అని. ఈరోజు అయిపోయింది, ఇంకా 2 అయిపోయినాయి. సరే నాని, థ్యాంక్స్ నాని పెట్టించినందుకు. కలర్ మంచిగా ఉన్నాయా? కలర్లు సూపర్ ఉన్నాయి నాని, ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. ఇప్పుడే కిర్రాకున్నాయి కలర్లు. నాని పెట్టిన పచ్చడి వచ్చే సంవత్సరం వరకు అట్లనే నిలిచి ఉండిపోతాయి. నాన్న వచ్చిన సంవత్సరం వరకు కూడా మంచిగా ఉండాలంటే అందరు కోరుకోవాలి.